హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో వినాయక చవితి స్పెషల్ బెల్లం పొంగలి అండి. ఈ బెల్లం పొంగల్ని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఈ బెల్లం పొంగల్ని తయారు చేసుకోవడానికి 1 కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న బియ్యాన్ని 2 నుంచి 3 సార్లు నీట్గా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న పచ్చిశనగ పప్పుని ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యాన్ని మనం తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలానే అదే కప్పుతోటి 2 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. నేను ఇందాక 1/2 కప్ వాటర్ని యాడ్ చేయలేదు కదా, స్టవ్ మీద పెట్టినప్పుడు ఆ 1/2 కప్ యాడ్ చేస్తానండి, మర్చిపోయాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టి మూత పెట్టుకొని ఈ బియ్యాన్ని మనం ఒక 70% దాకా ఉడికించుకోవాలి. అలానే మధ్య మధ్యలో పొంగొస్తున్నప్పుడు మూతను తీసి గెరిటితో కలుపుతూ మళ్ళీ మూతను పెట్టేయాలండి. ఇలా ఈ బియ్యాన్ని 70% ఉడికించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని ఈ ఉడికించుకున్న అన్నంలోకి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బెల్లం పొంగల్ని ఒక 10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న బెల్లం పొంగల్లోకి 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నె మీద మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి మనం ఒక చిన్న కప్పు జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పుల్ని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. ఈ కిస్మిస్ని కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని బెల్లం పొంగల్లోకి వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే బెల్లం పొంగలి రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.